మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ సాయంకాల సమయమందు తండ్రి మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు గాను మీ మాటలు వినుటకు గాను తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ఈ భాగ్యమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. మీకు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు కీర్తనల ద్వారా మహిమ పొందినటువంటి దేవా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఏ మాటల వల్ల తండ్రి దేవా మా జీవితాలలో మేము జ్ఞానాన్ని నేర్చుకోగలదమో అటువంటి మాటల చేత మీరు మమ్మల్ని తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని పురికొల్పుతారని కోరుకుంటూ తండ్రి అయ్యా తండ్రి దేవా, మీ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మేము గ్రహించుటకు గాను మీరే మాకు జ్ఞాన హృదయాన్ని కలిగిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతటిని మీ నామానికి మహిమకరంగాను మా అందరికీ మేలుకరంగాను మీరు జరిగిస్తారని మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. ఈరోజు సమాజంలో మనం చూడగలిగితే ఒక నానుడు అనేది సమాజంలో మనకి వినిపిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే, నరుడు తలుచుకుంటే నల్లరాయి అయినా బద్దలవుతుంది అంటూ ఉంటారు చాలామంది. అంటే నరుడు తలుచుకుంటే, మానవుడు అనుకుంటే ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయగలడు, ఏదైనా మరి నిరూపించగలడు అన్నటువంటి మరి మాటను మనం ఎక్కువగా వాడుకలో వింటూ ఉంటాము. పిల్లల విషయంలో మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం, తలుచుకుంటే ఏదైనా సాధించగలదము, సాధించలేనిదంటూ ఏది కూడా లేదు అని. అలాగే ఈ సమాజంలో మనం చూడగలిగితే ప్రతి విషయంలో కూడా మనిషి ఎన్నో వస్తువులను తయారు చేస్తున్నాడు. వివిధ రకములైనటువంటి కృత్రిమంగా అనేక రకాలైనటువంటి వస్తువులను తయారు చేస్తున్నాడు. ఇంకా చెప్పమంటే మానవ దేహములో గత వారం మనం చదువుకున్నాం కదా, మానవ దేహములో కంటికి దీపం, దేహానికి దీపం కన్ను అని చెప్పుకున్నాం కదా. ఆ యొక్క అంశంలో మనం మాట్లాడుకున్నట్లుగా ఈ మానవ దేహములో విలువైనటువంటి అవయవము పోయినప్పటికీ మనిషి ఏం చేయగలుగుతున్నాడంటే కృత్రిమంగా దాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాడు కదండి. కాలు ఇరిగిపోతే జైపూర్ కాలును పెడుతున్నాడు, చెయ్యి విరిగిపోతే దాన్ని కృత్రిమంగా ఒక చేతిని అమర్చగలుగుతున్నాడు. గుండె పాడైపోతే ఒకవేళ ఖరీదు ఎక్కువైనప్పటికీ కోట్ల రూపాయలు అయినప్పటికీ మరో గుండెను తీసి పెట్టగలుగుతున్నాడు. అంటే మనిషి ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో, మనిషి మేధస్సు ఎలా ఉందో మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వర్లారా. అయితే ప్రియమైన దేవుని వర్లారా, మనిషి ఏది చేసినప్పటికీ ఈరోజు మనం ఎక్కుచున్నటువంటి రైలు బండి కానివ్వండి, ఈరోజు మనం మరి వెళ్ళాలనుకుంటున్నటువంటి ప్రయాణాలు చేస్తున్నటువంటి వాహనాలు ఏదైనప్పటికీ కానివ్వండి, మనిషి చాలా మేధస్సు కలిగిన వాడుగా చేశాడని, మనిషి జ్ఞానవంతుడని, మనిషి చక్కని శాస్త్రవేత్త అని మనం చెప్పుకుంటూ ఈరోజు మనం ఎంతగానో పొగుడుచూ ఉన్నాం ప్రియమైన దేవుని వల్ల. కానీ ఒక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే, మనిషి ఈ సమాజంలో లేకపోతే ఈ ప్రకృతిలో ఉన్నదానితోనే తయారు చేస్తున్నాడు ఏదైనా, అంతే కదండి. మనిషి ప్రకృతిలో ఉన్నదానితోనే తయారు చేస్తున్నాడు. ఈరోజు ట్రైన్ కనిపెట్టాడు అంటే, లేకపోతే ట్రైన్ని అతడు చేస్తున్నాడు అంటే, ఒక భూమి మీద పాకుతున్నటువంటి రోకల బండను చూసి అతడు దాన్ని చేయగలిగాడు. ఈరోజు ఆకాశంలో ఎగురుతున్నటువంటి విమానాన్ని కనిపెట్టాడు లేకపోతే తయారు చేశాడు అనుకుంటే, ఒక తూనీగను చూసి అతడు దాన్ని చేయగలిగాడు ప్రియమైన దేవుని వర్లారా. అయితే ప్రియమైన దేవుని వర్లారా, ప్రతిదీ కూడా మనిషి ఉన్నదానితోనే చేస్తున్నాడు. ఇది మనం గమనించాలి. ప్రతిదీ కూడా మనిషి ఉన్నదానితోనే చేస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే, ఈరోజు ఒక తాజ్మహల్ చూసి వింతల్లో ఒక వింతగా చాలా చక్కగా కట్టాడండి అని చెప్తూ ఉంటాం, ఒక వింత అని చెప్తూ ఉంటాం ప్రియమైన దేవుని వల్ల. ఒక విషయం చెప్పమంటారా, ఒక వ్యక్తి చేసిన దానిని మరొక వ్యక్తి చేయగలుగుతున్నాడు అంటే అది వింత కాదు. ఒక వ్యక్తి చేసిన దానిని మరొక వ్యక్తి చేయగలుగుతున్నాడు అంటే అది వింత కాదు. ఈరోజు తాజ్మహల్ మరొకరు కట్టాలంటే కూడా కట్టగలరు. ఈరోజు మరి ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి రాజ్యం చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారాన్ని మనం చూడగలిగితే, అది ఈరోజు చైనా చుట్టూ కూడా వారు కట్టుకున్నారు.
చైనా దేశం చుట్టూ కూడా ఒక గోడను కట్టుకున్నారు. అది ఒక వింతను మనం అనుకుంటున్నాం, కానీ వింతల్లో వింతేది కాదు ప్రియమైన దేవుని వర్లారా. ఇక మనం చూడగలిగితే ఈ యొక్క మానవ జీవితంలో ప్రతిదీ కూడా మనిషి సాధించగలుగుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా తన మేధస్సు శక్తిని పెంచుకుంటున్నాడు. అయితే భూమి మీద ఉన్న దానితో అతడు ప్రయోగాలు చేసి గొప్ప శాస్త్రవేత్తగా ఈరోజు మన కన్నుల ముందు నిలబడుతున్నారు ప్రియమైన దేవుని వర్లారా. ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా అనేక మందికి వివాహాలయ్యి కూడా సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు డాక్టర్లు సరోగసి అనే పేరుతో వారికి పిల్లల్ని కల్పిస్తున్నారు. విచిత్రం ఏమిటి అంటే మనం అనుకుంటాం పలానా డాక్టర్ గారి ద్వారా లేకపోతే పలానా సరోగసి ద్వారా పిల్లలు పుట్టారండి అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ విచిత్రం ఏమిటంటే ఈ దేవుడు ఏదైతే మనిషి జీవితంలో మానవుల్లో పెట్టాడో ఆ వీర్య కణాలను తీసుకునే వారు కూడా సరోగసి అనే దానిని చేస్తూ ఉంటారు. అంటే మరొక గర్భంలోనికి వాటిని ప్రవేశపెడుతూ ఉంటారు. ఒక స్త్రీకి గర్భం ధరించేటువంటి సామర్థ్యం లేకపోవచ్చు. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే మరో స్త్రీ గర్భంలోనికి వాటిని పంపించి ఆ స్త్రీ గర్భంలో వాటిని పెంచుతూ ఉంటారు ప్రియమైన దేవుని వర్లారా. అంటే మానవ మేధస్సు ఎలా ఉన్నది అన్న దాని గురించి మీకు చెప్తున్నాను. ముఖ్యమైనటువంటి విషయం, మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఎన్ని చేసినప్పటికీ మనిషి అసాధారణమైన వాడు. ఎందుకంటే ఉన్నదానితోనే చేస్తున్నాడు, ఏదైనప్పటికీ ఉన్నదానితోనే చేస్తున్నాడు, అసాధారణమైన వాడు. కానీ మరి అసాధ్యాలను సుసాధ్యం చేసేవాడు ఒకే ఒక్కడు, ఆయనే ఎవరు అంటే జీవము కలిగినటువంటి దేవుడు ప్రియమైన దేవుని. దేవునికి మనిషికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే దేవుడు ఏమీ లేనప్పుడు దేవుడు అన్నిటినీ చేశాడండి. అంటే శూన్యంలో సృష్టిని సృష్టించాడు. ఆ సృష్టిలో నుండి మనిషి ఏం చేస్తున్నాడు అంటే ప్రతిదీ ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. దాన్నే ఈరోజు మనం కొద్ది నిమిషాలు కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే ఏమని రాయబడిందంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమని చెప్తున్నాడండి? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకు అంటే ఈ మాట ఏ సందర్భంలో ఇక్కడ చెప్పబడింది అంటే, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ వయసు ఎంత అంటే సుమారు 85 సంవత్సరాల వృద్ధురాలు. ఎన్నండి? 85 సంవత్సరాల వృద్ధురాలండి. కానీ యెహోవా ఏమని చెప్తున్నాడు అంటే, దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో నీవు వచ్చే ఏడాదికి నీవు పిల్లల్ని కంటావు, లేకపోతే కుమారుని కంటావు, అతనికి పలానా పేరు పెడతావని ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఆ విషయంలో దేవుడు నిజంగా మనుషులకి అసాధారణమైనటువంటి విషయం. అలాంటి సందర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో నీ పిల్లలు పుట్టకపోయినప్పటికీ కూడా, నీ వయసు మళ్ళినప్పటికీ కూడా, ఇదిగో నేనేం చేయగలిగిన వాడిని అంటే నేను సామర్థ్యం కలిగినటువంటి దేవుడు నేను అని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా ఎలాంటి వాడు అంట? అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగినటువంటి వాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇంకా చెప్పమంటారా? అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకునిచ్చాడు. కానీ అసలు అబ్రహాముకు శారా యొక్క పని లేకుండానే ఏమంటున్నాడంటే, రాళ్ల వలన అబ్రహాముకు పిల్లల్ని నేను కల్పించగలదు అని అంటున్నాడు. అంటే దేవుడు ఒక వస్తువును తీసుకుని దాని ద్వారా ప్రక్రియ చేసేవాడు కాదు. ఒక వస్తువును తీసుకుని దాన్ని నిర్మూలం చేసి మరలా కొత్త వస్తువుగా పుట్టించేవాడు కాదు. ఏమీ లేనటువంటి సమయంలో కూడా దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ప్రియమైన దేవుని వర్లారా. చూడండి, మరొక మాటను కూడా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రాస్తూ 32వ అధ్యాయము 17వ వచనంలో మీరు చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, 32వ అధ్యాయము 17వ వచనం, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించినవాడా, శూరుడా, మహాదేవా,
నీ అధిక బలము చేత చాచిన బాహువు చేతను భూమి ఆకాశములు సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు బాహుబలము చేత, నీ యొక్క శౌర్యము చేత, నీ యొక్క బలము చేత నీవు ఏం చేస్తున్నావంటే భూమి ఆకాశములను నీవు సృజించితివి అని చెప్తున్నాడు. భూమి ఆకాశములు నీవు సృజించితివి అంటే మానవ శక్తి ఎలాంటిదో, ఇక్కడ దేవుని యొక్క శక్తి ఎలాంటిదో మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని వర్లారా, ఆయన కేవలం మాట చేత ఏం చేస్తున్నాడంట, భూమిని, సృష్టిని, సర్వమును కలిగించగలిగినటువంటి వాడు ప్రియమైన దేవుని వర్లారా. అందుకునే ఇర్మియా భక్తుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు అంటే, అయ్యా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడుగుతున్నాడు ప్రియమైన దేవుని వర్లారా. నిజంగా మనం ఈ భూమి యొక్క ప్రక్రియలను మనం చూడగలిగితే, దీని యొక్క తయారీ విధానాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మనం చూడగలిగితే, ఆలోచించగలిగితే మనకి ఎంత బుద్ధి జ్ఞానమో కలుగుతుందో మనము చూడవచ్చు ప్రియమైన దేవుని వర్లారా. ఎందుకంటే మనకు అంత ఆలోచించే తీరిక ఉండదండి. ఎందుకంటే మన పనుల వల్ల మనం బిజీ అయిపోతుంటాం, మనకు ఆలోచించే తీరిక లేదు. కనుక ఒక్కసారి మనం ప్రకృతిని కానీ మనం పరిశీలన చేయగలిగితే, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా నన్ను దేవుడు చేశాడు అని సాక్ష్యం చెప్తుంది. ఏమండి, ఈరోజు మనుషులమైనటువంటి మనకి ఒకవేళ జ్ఞాన హృదయం లేకపోయినా ఒక చెట్టు మనకు చెబుతూ ఉంటుంది, ఇదిగో దేవుని ఆజ్ఞ ప్రకారంగా నేను జీవిస్తున్నానని. ఒక మొక్క మనకు చెబుతూ ఉంటుంది, నేను ఎదిగే కొలిది నేను ఒదుగుతూ ఉండాలన్నటువంటి సారాన్ని అది మనకి చెబుతూ ఉంటుంది. కనుక సృష్టిలోనికి వెళ్ళి ఒక్కసారి ప్రకృతిని మనం ఆలోచన చేయగలిగితే, మనిషి ఎంత జ్ఞానవంతుడు, ఎంత మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడా, లేకపోతే దేవుడు సామర్థ్యం కలిగిన వాడా అన్నదాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఒక్కసారి ప్రకృతిలోనికి మనం వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, యోబు అనే భక్తుడు మనకు రాస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, ఆయన మాటల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే, యోబు గ్రంథము 9వ అధ్యాయము, యోబు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే చాలా చక్కటి మాటలు మనకి మాట్లాడుతాం. ప్రతి నోటి మాట, అతడి నోటి మాట, ప్రతి మాట కూడా ఎలాంటిది అంటే ఈరోజు మనకి జ్ఞానాన్ని కలిగించే మాట ప్రియమైన దేవుని వర్లారా. ఏ ఒక్క మాట కూడా మరి మనం తీసి పారేయడానికైతే ఉండదు. చాలా విలువైనటువంటి మాటలు ప్రియమైన దేవుని వర్లారా. యోబు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, చూడండి ఒక్కసారి ఏమని రాయబడిందో, భూమిని దాని స్థలములలో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదర చేయువాడు ఆయనే. ఏమని చెప్తున్నాడండి, భూమిని దాని స్థలముల్లో నుండి కదిలించువాడు ఆయనే, భూమిని దాని స్థలముల్లో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములను అదర చేయువాడు ఆయనే. ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు మనిషి ఒక ఇంటిని కట్టాలంటే దానికి ఏం చేస్తూ ఉంటాడండి, పునాదులు వేస్తూ ఉంటాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడగలిగితే, ఈ భూమి అనేటువంటి ఒక పెద్ద కుటుంబం అనుకోండి, లేకపోతే పెద్ద ఇల్లు అనుకోండి, దీనికి కూడా దేవుడంట పునాది వేశాడంట, స్తంభాలు నిలబెట్టాడంట. ఎప్పుడైనా మనం అనుకున్నామండి, నిజంగా ఈ భూమిని కానీ మనం పరిశీలన చేయగలిగితే, మనం కూర్చున్నటువంటి ఈ భూమి అండి చాలా ప్రశాంతంగా ఉంది కదండి. మనం ఎలా ఉన్నా సరే మనల్ని భరిస్తూ ఉంది, మనం ఎలాంటి క్రియలు చేస్తున్నప్పటికీ మనల్ని భరిస్తుంది. కానీ ఈ భూమి అంతా గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందంటే ఈ భూమి అండి. మనకి ఎప్పుడన్నా మనం అనుకున్నామో ఇది తిరుగుతుందని? అసలు తిరుగుతుందన్నటువంటి ఆలోచన మనకు రాదు. మనం కూర్చున్న భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇంకా అది ఈ సృష్టిలో అది తిరుగుతూ ఉంది. ఎంత స్పీడ్తో అంటే సుమారు 1,00,000 కిలోమీటర్ల వేగంతో అది తిరుగుతుంది ప్రియమైన దేవుని వర్లారా. ఎందుకు అలా తిరగడం అంటే, ఆ భూమి అలా తిరిగితేనే ఈ భూమి మీద మన మనుగడ సాగుతుంది ప్రియమైన దేవుని వర్లారా. ఈరోజు ఒక కుటుంబంలో ఉన్నటువంటి యజమాని ఎలా అయితే ఉద్యోగానికి వెళ్ళి పనికి వెళ్ళి సంపాదిస్తే తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడో, అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట, ఈ భూమినంట స్తంభముల మీద నిలబెట్టాడంటున్నాడు. కానీ నిజంగా మనం చూడగలిగితే ఈ భూమి ఎక్కడుందో తెలుసా అండి, ఇది శూన్యంలో వేలాడుతుంది. ఈ భూమి ఎక్కడుందండి, శూన్యంలో వేలాడుతుంది. కానీ ఈ భూమికి
పునాదులుగా ఏం చేశాడంట? స్తంభములను, ఈ భూమి కంట పునాదిగా ఏం చేశాడంట? స్తంభములు నిలబెట్టాడంట. అదే యోబు గారు చెప్తూ మరొక మాటను మీరు చూడగలిగితే 38వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగిన ఏడలా చెప్పుము. నీకు ఒకవేళ వివేకం అనేది ఉంటే నువ్వు ఆలోచిస్తావు. నువ్వు వివేకం లేనివాడు అంటే నువ్వు ఆలోచించు. కనుక యోబు, నువ్వు వివేకం కలిగిన వాడవైతే యోబు నా మాట ఆలకించు, ఆలోచించు అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే మనం చూడగలిగితే, చూడండి మరొకసారి ఆ మాటని, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము. అంటే భూమికి ఏం వేశాడంట? పునాది వేశాడంట. ఒక ఇల్లు పడిపోకుండా ఉండాలి అంటే, కదలకుండా స్థిరత్వం కలిగి ఒక ఇల్లు ఉండాలి అంటే ఒక బలమైనటువంటి పునాది వేస్తారు. మరి ఇంత పెద్దదైనటువంటి ఈ భూమి ప్రియమైన దేవుని వర్లారా, మరి ఈ భూమి స్థిరముగా ఉండాలి అంటే, స్థిరముగా అంటే కదలకుండా కాదండి. ఆ ఇంటికైతే పునాది ఎందుకు వేస్తున్నారంటే కదలకుండా ఉండడానికి. మరి ఈ భూమి అనే దానికి పునాది ఎందుకు వేస్తున్నాడంటే దేవుడు ఇది తిరగడానికి పునాది వేస్తున్నాడు. ఇది శూన్యంలో వేలాడుతుంది, ఇది పునాదుల మీద నిలబడింది ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ అవి కంటికి కనిపించనటువంటి పునాదులు. ఆ పునాదులు ఏంటో కూడా మనకు ముందుకు వెళ్ళగలిగితే మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి మరొక మాటను కూడా చిన్న ప్రవక్తల్లో ప్రవక్త అయినటువంటి మీకా గారు మాట్లాడుతూ 6వ అధ్యాయము మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, దేవుడు చెబుతున్నటువంటి జ్ఞానమైనటువంటి మాటలను మనం ఆలోచించగలిగితే ఎంత చక్కటి సారాంశం అనేది మనకు దొరుకుతుందో, మనకి ఆ మాటల వల్ల మనం ఎంత జ్ఞానముగా మనం బ్రతకగలదుమో ప్రియమైన దేవుని వాళ్ళారా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో ఉన్న మాటను మీరు చూడగలిగితే, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిత్యములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా. భూమికి పునాదులుగా ఏమున్నాయంట? మనమైతే స్తంభాలు వేస్తామండి. భూమికి పునాదులుగా ఇంటికైతే స్తంభాలు వేస్తున్నాం. మరి భూమికి పునాదిగా స్తంభాలు ఉన్నాయంటే ఏంటి? ఆ స్తంభాలు అంటే ఏమని చెప్తున్నాడు మరొకసారి మనం చదవగలిగితే, నిశ్చయములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా. ఈరోజు ఎన్నో మన పర్వతాలు చూస్తామండి. మన ఏరియాలో ఉండదు, కానీ మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పర్వతాలను మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద కొండలను మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా. వాటిని గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఏమని రాసి ఉంటుందంటే, వాటిని అంట దేవుడు తూచి పెట్టాడంట, పర్వతాన్నంట తూచి అక్కడ పెట్టాడంట. ఇంతకీ పర్వతములు ఎందుకు? మనమేమో వాటిని తెలియక వాటిని ఏం చేస్తున్నాం? తవ్వేస్తూ ఉన్నాం. రాతి పర్వతాలు అయితే పగలగొట్టేస్తున్నారు, మట్టి పర్వతాలు అయితే తవ్వుకుని వెళ్ళిపోతున్నారు. ఇంతకీ పర్వతాలు ఏంటంట? దేవుడు రాయించినటువంటి గ్రంథం అండి. ఇది ఆషామాషి గ్రంథం అయితే కాదు ప్రియమైన దేవుని. అందుకనే ఇంత జాగ్రత్తగా కూర్చుని వింటున్నాం. ఇది ఎవరికో అర్థం కాకపోవచ్చు, కానీ మనకు అర్థమైంది కాబట్టి ఈరోజు ఇంత జ్ఞానంగా మనం కూర్చుని వింటున్నాం. ఇందులో ఎంతో జ్ఞానం ఉంది. పర్వతములు ఏంటంట? భూమికి పునాది అంట. ఈ బరువైన పర్వతాలు దేనికి పునాదిగా పెట్టాడు? భూమికి పునాదిగా పెట్టాడు. మరి భూమికి పునాదిగా ఉంటే ఒక చోటే ఉండాలా అంటే లేదండి, అన్ని చోట్ల ఉన్నాయి. ఎందుకంటే ఈ భూమి ఒక చోటే ఉండేది కాదు, ఇది ఒకే చోట ఉండేది కాదు, ఇది తిరుగుతూ ఉండేది. కాబట్టి దీనికి పలు విధాలుగా పలు చోట్ల ఏం చేశాడంటే పర్వతాలనంతా పునాదులుగా పెట్టాడంట ప్రియమైన దేవుని వాళ్ళారా. మనం అనుకుంటాము ఏదో దేవుడు ఏదో గ్రంథం నల్లట్టతో ఉన్నటువంటి గ్రంథం ఇందులో ఏముంటుందో అనుకుంటాం, కానీ ఇందులో మహాజ్ఞానం ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకునే దేవుడు అంటున్నాడు, నువ్వు దీన్ని పరిశీలనగా
చదువు అంటున్నాడు. ఇది నువ్వు చదివితే నీకేం కలుగుతుందో తెలుసా? నీకు నిత్య జీవం కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు పర్వతములు ఏంటి అంటే భూమికి పునాదులంట. భూమి ఎలా ఉంది అంటే శూన్యంలో వేలాడుతుంది. భూమి ఏం చేస్తుంది అంటే తిరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, భూమి ఎంత స్పీడ్తో తిరుగుతుందంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరుగుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ ఈ రోజు మనం ఎంతో ప్రశాంతంగా ఉంటున్నాం. ఇంకా చెప్పమంటారా మరొక విషయం, మనకు తెలియని విషయం ఏమిటంటే భూమి లోపల అగ్ని మండుతూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకంటే ఒక ట్రైన్ వెళ్ళాలంటే ఇంతకుముందు బొగ్గు మండుతూ ఉండేది, ఇప్పుడైతే కరెంటు ట్రైన్లు వచ్చినాయి, కానీ ఇంతకుముందు బొగ్గుతో నడుతూ. ఈరోజు పొయ్యి పైన ఉన్నటువంటి గ్యాస్ పైన అన్నం ఉడకాలంటే గ్యాస్ మండుతూ ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే మన కడుపులోకి వెళ్ళిన ఆహారం కూడా అరగాలంటే కడుపులో కూడా కొన్ని ఏముంటాయండి, రసాయనాలు ఉంటాయి, అవి కరుగుతూ ఉంటాయి ప్రియ. అందుకనే మనం తిన్న ఆహారం అరుగుతూ ఉంటుంది. అంటే దేవుడు ఎంత జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో పెట్టాడో మనకే అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక భూమి లోపల మండుతూ ఉంటేనే భూమి పైన మన మనుగడ అనేది సాగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత జ్ఞానం కలిగి దేవుడు ప్రతిదీ ఏర్పాటు చేశాడో చూడండి. మరొక మాటను కూడా, అదే యోబు గ్రంథము 26వ అధ్యాయము, యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాటను కూడా మీరు చూడగలిగితే, 26వ అధ్యాయము 7వ వచనంలో మాటను చూడగలిగితే 26వ అధ్యాయము 7వ వచనమే. శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యం పైన భూమిని వేలాడదీసెను, వాటి క్రింద మేఘములను చినిగిపోకుండా ఆయన తన మేఘముల్లో నీళ్లను బంధించెను. నీళ్లను ఎక్కడ బంధించాడంటే అండి, మనమైతే భూమి మీద వాటర్ ట్యాంకులు కట్టుకుంటూ ఉంటాం, కానీ అవి మన కడుపులు నిండడానికి, మన దాహం తీరడానికి, కానీ మన పంటలు పండడానికి, మన పొలాలు నిండడానికి దేవుడంట ఆకాశములోనే మేఘములు చినిగిపోకుండా మేఘముల్లోనంట దాచాడంట నీటినంట. మేఘముల్లోనికి నీరు ఎలా వెళ్ళింది? ఎవరైనా తెచ్చి వేస్తున్నారా అంటే దానికి ఒక ప్రక్రియ ఉంది. ఏంటో ప్రక్రియ అంటే, బాగా ఎండ కాసినప్పుడు సముద్రం పైన ఏమి లేస్తుందంటే ఆవిరి లేస్తూ ఉంటుంది. సముద్రం మీద ఏం లేస్తుందండి? ఆవిరి లేస్తూ ఉంటుంది. ఈ ఆవిరి సముద్రంలో ఉన్నటువంటి ఈ ఆవిరి లేచి మేఘాలలోనికి వెళ్తుంది. మేఘాలలోనికి వెళ్ళిన తర్వాత మేఘాల ద్వారా మనకు వర్షం పడుతూ ఉంటుంది. అయితే వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీటిని మనం నోట్లో వేసుకున్నప్పుడు అవి ఉప్పగా ఉండవు. కానీ ఆ మేఘాలు ఎక్కడి నుంచి వెళ్ళినాయి? ఆ ఆవిరి ఎక్కడి నుంచి వెళ్ళింది? సముద్రంలో నుండి వెళ్ళింది. సముద్రంలో నుండి వెళ్ళినప్పటికి కూడా వర్షపు నీరు మంచినీటిగా పడతా ఉంటుంది. అందుకునే ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే మన పంటలు పండుతున్నాయి, ఆ సముద్రము నీరు ఉప్పు నీరుగా ఉన్నటువంటి దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మేఘాల్లోకి తీసుకువెళ్ళి దాన్ని ఫిల్టర్ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రక్రియ చూస్తున్నప్పుడు చూడండి, దేవుడు ఎంత జ్ఞానంతో ఆలోచించాడో మన కోసం, ఎంత జ్ఞానంతో దేవుడు ఆలోచించాడో. ఈ రోజంతా మనం అజ్ఞానంగా బ్రతికేస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంకా మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే శూన్యములో దీన్ని వేలాడది. ఎవరైనా చేయగలరండి? మనిషి అన్నవాడు చేయగలడు అసలు వీటిని? మనిషి ఏదో చిన్న చిన్న విషయాలు చేయగలడేమో, మనిషి చిన్న చిన్న వాటిని చేయగలడేమో, కానీ ఇలాంటి పనులు ఎవరైనా చేయగలరా? అందుకనే మనిషికి అసాధ్యమైనది ఉన్నప్పటికీ కూడా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకని అంత గొప్ప దేవుని నమ్ముకున్నాం మనం. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకని అలాంటి అసాధ్యమైనది లేదు కాబట్టే అలాంటి దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడిని మనము తెలుసుకున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, అదే ఇర్మియా గారు రాస్తూ 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 22వ వచనంలో మీరు చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే ఏమని రాస్తున్నాడో ప్రవక్త మనం చూడగలిగితే చూడండి, 5వ అధ్యాయము చదవండి. 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాట లేకుండానట్లు దాని తరంగములో ఎంత పొర్లెలను, అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లుగా నిత్యమైన నిర్ణయము చేత
దానికి ఇక్కడ మనం చూడగలిగితే సముద్రము పొంగిపోకుండా, సముద్రం అంట దాటలేకుండానంట అది ఎంత ఘోషించినప్పటికీ కూడా, సముద్రం పక్కన ఉన్న వారికి తెలిసండి, అనేక సార్లు ఉప్పాడ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు చాలా సౌండ్ వస్తూ ఉంటుంది, అంటే ఘోషిస్తూ ఉంటుంది సముద్రము. ఎప్పుడు బయటకు వద్దునా అని పెద్ద పెద్ద కెరటాలు కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది. అలాంటి సముద్రం అంట దాటలేకుండానంట దాని తరంగములన్నీ ఎంత పొంగు వచ్చినప్పుడు కూడా, ఎంత పైకి ఎగిసినప్పుడు కూడా కెరటములు అక్కడికక్కడికే పొంగొచ్చి చల్లారినట్లుగా చల్లారిపోతూ ఉన్నాయంట. కారణం ఏంటి అంటే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా ఏమంటున్నాడు అంటే, చూడగలిగితే ఏమంటున్నాడంటే, వాటిని దాటలేకుండానట్లుగా నిత్యమైన నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఒకవేళ నువ్వు మనిషికి భయపడకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మనిషికి భయపడకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నాకు భయపడవా? నేను ఎలాంటి వాడినో తెలుసా? నేను సముద్రము ఎంత పొంగినా, సముద్రము ఎంత ఘోషించినా కూడా అది దాటకుండా దానికి గోడ ఏం కట్టాను? ఇసుకతో గోడ కట్టాను. ఏమన్నా కట్టాడండి? ఈరోజు మనం సముద్రం అంచులకి వెళ్ళగలిగితే సముద్రం అంచులు ఏముంటుందో తెలుసా అండి? ఇసుకే ఉంటుందండి. ఒకవేళ గోడ కడదామన్నా కూడా గోడలు ఆగవండి, కానీ ఏది ఆపుతుందంట? సముద్రాన్ని ఇసుక ఆపుతుందంట. అంటే దేవుని యొక్క ప్రణాళిక చూసారా ఎంత చక్కగా ఉందో? అందుకనే అంటున్నాడు, నేను సముద్రాన్ని ఘోషను ఆపు చేస్తున్నాను కదా, దాని తరంగాలు పొంగును నేను ఆపు చేస్తున్నాను కదా, ఒకవేళ మీరు మనిషికి భయపడకపోయినప్పటికీ కూడా నాకు మీరు భయపడరా అంటున్నారు దేవుడు. ఏమన్నా ఎప్పటికైనా మనం భయపడవలసింది ఒక మనిషికి కాదు, కానీ దేవునికి భయపడాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే దేవుని చేతిలో పడుట బహు భయంకరము అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి మరొకసారి యెషయా ప్రవక్త చెప్తూ 40వ అధ్యాయం 12వ వచనములో యెషయా గారు కూడా మాట్లాడుతూ ఏమని చెప్తున్నారో ఆ మాటను మీరు చూడగలిగితే, 40వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని మాట్లాడుతున్నారు చూడగలిగితే, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఇక్కడ చూడగలిగితే మనము ఎన్ని ప్రశ్నలు వేస్తున్నామో చూసారా? నిజంగా మానవ జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఎంతో మనం అదృష్టవంతులు అనుకుంటామండి. ఎందుకంటే ఒక పక్షికి లేని భాగ్యము, ఒక పశువుకు లేని భాగ్యము ఈరోజు అటువంటి విలువ ఎవరికి ఉందంటే మనిషికి ఉంది. మనిషికి చాలా విలువ ఉందండి మనిషికండి. ఎందుకంటే ఒక పక్షి చచ్చిపోయింది అనుకోండి, బయటికి తీసుకెళ్ళి పాడేస్తారండి, కానీ మనిషిని అలా పాడేయరండి. చక్కగా పూడ్చడమో చక్కగా కాల్చడమో చేస్తూ ఉంటారు. అంటే మనిషి జనం అన్నది చాలా విలువైనదండి, కానీ ఆ విలువను మనం ఉంచుకోలేకపోతున్నాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓ మనిషి నీకో ప్రశ్న వేస్తాను చెప్తావా? ఇదిగో దోషులతో నీళ్లను కొలిచిన వాడెవడు? అంటే సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళకి కూడా కొలుతుందంట. మనం మంచినీళ్ళు బిందె తెస్తామండి, ఆ బిందెలో నీళ్లను కొలవగలమా అండి? దోషులతో కొలవగలదమా? కానీ దేవుడంట తన పుడిసెట్టతోనంట నీళ్లను కొలిచాడంట. ఇంకా చెప్పమంటారా, ఈ భూమి మీద ఉన్నటువంటి మట్టినంట ఆయన ఒక పాత్రతో కొలిచి వేసాడంటండి. మనం ఎలా పడితే అలా మసిలేస్తున్నాం ఈ భూమి మీద, కానీ దేవుడు ప్రతిదీ కొలతండి, ప్రతిదీ లెక్కండి ఆయనకి. ఆయన చాలా లెక్కల మనిషిని. మన నోటి మాట లెక్క ఆయనకి, మన అడుగుల లెక్క ఆయనకి. చివరిలో మనల్ని అడుగుతాడు, నాయనా నీకు నోరు ఇచ్చాను కదా నువ్వు ఎలా బ్రతుకో, నీ కాళ్ళు ఇచ్చాను కదా నువ్వు ఎలా బ్రతుకో, నీ చేతులు ఇచ్చాను కదా ఏం చేసావు నువ్వు, ప్రశ్నలు అడుగుతాడు. కనుక ఇక్కడ ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నలు మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే, తన పుడిసెట్టులో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశంను కొలిచిన వాడు జానతోనంట. జాన అంటే మనకు తెలుసు, జాన మూర బెత్తెడు మనకు తెలుసు కదండి బాగానే. అలాంటి జానతోనంట కొలిచిన వాడెవడు అంటే ఆకాశాన్ని కూడా ఆయన జానతో కొలిచి పెట్టాడంట. భూమి మీద ఉన్నటువంటి మట్టినంట ఆయన కొలత కొలిచి పెట్టాడంట ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాంటి గొప్ప దేవుడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆయన కొలిచినటువంటి మట్టిని తీసుకుని మనము చిన్న చిన్న బొమ్మలు చేసుకుని వాటిని ఒక వింతగాను అద్భుతాలుగాను మనం చూస్తున్నాం ఈరోజు. కానీ అసలు ఆ మట్టిని ఇచ్చిన వాడు, కొలత పెట్టినవాడు ఎవరో ఆలోచించాం ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆలోచించామా? చూడండి మరొక మాటను మీరు చూడగలిగితే, మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇర్మియా గారే రాస్తూ
యోబు గారు రాస్తూ 38వ అధ్యాయంలో మరలా ఆ వచనంలోనికి మనం వెళ్ళిపోదామండి. యోబు గారు 38వ అధ్యాయం చివరి అధ్యాయంలోకి వెళ్ళిపోతే 38వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే ఏమని రాస్తున్నారంటే, సముద్రమునకు సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించిన వాడను పెట్టించినప్పుడు మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా ఆజ్ఞాపించాడంటండి. దేనికి? సముద్రానికి. సముద్రమా, నువ్వు ఎంత పొంగినా కానీ, నువ్వు ఎంత పైకి లెగిసినా కానీ, ఎంత ఘోషించినా కానీ నువ్వు మాత్రం ఈ ఇసుకను దాటి నువ్వు రాకూడదు. ఆయన ఆజ్ఞాపించాడు, ఆగిపోయింది. ఒకవేళ ఆయన మాట ఇచ్చాడు అనుకో, దీన్ని ముంచే అన్నాడు అనుకో, తప్పకుండా అది ముంచుతుంది. అంటే దేవుడు విలువగా చేసినటువంటి మనిషి కన్నా ప్రకృతి దేవుని మాటను బాగా అది పాటిస్తుంది ప్రియమైన దేవుని వల్లారా. దేవుని మాటకు బాగా అది విలువనిస్తుంది ప్రియమైన దేవుని వల్లారా. కనుక యోబు గ్రంథంలో మనం చూడగలిగితే యోబు గారికి దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్నలు ప్రియమైన దేవుని వల్లారా, ఏ ప్రశ్నకి యోబు గారి దగ్గర సమాధానమే ఉండకపోవచ్చు. ఈరోజు మన దగ్గర కూడా సమాధానం లేదు. మనిషి చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు బట్టి మనం ఎంతో మెచ్చుకుంటున్నాం, ఎంత జ్ఞానంగా చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడని. కానీ మనిషితో పోల్చుకుంటే దేవుడు మరింత గొప్ప జ్ఞాని అంటే ప్రియమైన దేవుని వల్లారా. అసలు ఏమీ లేనప్పుడే శూన్యంలో ఆయన సృష్టిని సృష్టించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వల్లారా. ఇదే 28వ అధ్యాయం 25వ వచనంలో కూడా మీరు చూడగలిగితే 28, 25వ వచనంలో మీరు చూడగలిగితే, గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములను కొంతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు. ఇక్కడ మనం చూడగలిగితే గాలికి ఎంత బరువు ఉండాలని ఆయన నియమించాడంట. మనమైతే ఒక బుడగను తీసుకుని, ఒక బెలూను తీసుకుని అందులోకి గాలి ఊది దాన్ని తూకం వేసి ఈ బుడగలో ఉన్నటువంటి గాలి ఎంత బరువు ఉంది అని బరువును చూస్తాం. కానీ దేవుడంట అసలు గాలికి ఎంత బరువు ఉండాలని ఆయన పెట్టాడంట. మన కొలతలు తెలుసు కదండి. కొన్ని వాటినేమో లీటర్లో కొలుస్తూ ఉంటాం, కొన్ని వాటినేమో కేజీల్లో కొలుస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వల్లారా. కొన్ని వాటినేమో మీటర్లో కొలుస్తూ ఉంటాం, క్లాత్ అయితే మీటర్లో కొలుస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రియమైన దేవుని వల్లారా, గాలికి కూడా నేను ఎంత బరువు పెట్టాను అంటున్నాడు. మనకి ఎంత బరువు ఉందో మనం చూస్తేనే తెలుస్తుంది. కానీ అంత బరువును పెట్టినవాడు ఎంతే బరువు ఉండాలని చెప్పినవాడు ఇక్కడ మనకు చెప్తూ, గాలికి నేను ఇంత బరువు ఉండాలని చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా? నువ్వు ఎక్కడున్నావు నువ్వు యోబు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని వల్లారా. ఇవి ప్రశ్నలుగా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఎంతో జ్ఞానాన్ని మనకి ఆలోచింపచేస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వల్లారా. చూడండి, మనం చూడగలిగితే ఒక టైర్ని తీసుకోగలిగితే, బండి మీద వెళ్తుంటాం కదండి, కొంచెం గాలి తగ్గిందనుకోండి, అప్పుడు ఆ గాలి పెట్టే అతని దగ్గరికి వెళ్ళి కొంత గాలి పెట్టమన్నప్పుడు అతను ఒక మీటర్ వేసి అక్కడ చూస్తూ ఉంటాడు, దీనికి ఎంత గాలి ఉంది, ఇంకా ఎంత గాలి పెట్టాలి నేను అన్నదాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా గాలినంట ఇదిగో ఈరోజు ఆస్వాదిస్తున్నాం కదండి, ఉచితంగా ఆస్వాదిస్తున్నాం. ఇదే గాలిని కరోనా టైంలో లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు చాలామంది, లక్షల రూపాయలు పెట్టి. నిజంగా కరోనా వచ్చిన వాడికి ఆ రోజు ఆక్సిజన్ అందని వాడికి తెలుస్తుందండి ఆ విలువేంటో. ఆ రోజు అందరూ కొనుక్కున్నారండి ఆక్సిజన్. ఈరోజు మనం చాలా ఉచితంగా మనము ఈ యొక్క గాలిని పీల్చుకుంటున్నాం ప్రియమైన దేవుని వారలారా. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ సమస్తము కూడా ఎందుకు పెట్టాడు అంటే తన స్వలాభం కోసమైతే కాదు ప్రియమైన దేవుని వారలారా. మరి ఎందుకు అంటే భూమి మీదకి తనలో నుండి వచ్చినటువంటి తన పిల్లల నిమిత్తము వీటన్నిటిని ఏర్పాటు చేసి పెట్టాడు. ఒక తల్లిదండ్రులు మనం చూడగలిగితే పిల్లలకి ఏమి కావాలో, ఏ సమయం అప్పుడు కావాలో అన్నీ సమకూర్చి పెడతారండి తల్లిదండ్రులండి. అలాగే మన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి కూడా మనకు కావలసిన ప్రతీదీ కూడా మనం పుట్టక మునిపే ఈ సృష్టిలో అన్నిటినీ కూడా ఆయన పెట్టాడు ప్రియమైన దేవుని వారలారా. అందుకనే ఈరోజు ప్రకృతి మనకి ఏం చేస్తుందంటే పాఠం నేర్పిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. ఉదయం నుంచి మనం వదిలిపెట్టేసినటువంటి చెడు గాలిని పీల్చుకుని మనకి చెట్లు ఏం చేస్తున్నాయండి, మంచి గాలిని మనకు ఇస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వారలారా. మనం ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నామంటే ఈరోజు అలాంటి చెట్లనే నరికేస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి మాటను 147వ అధ్యాయము 147వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి మాటను, మరొక ప్రశ్న మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న సమాధానం లేనటువంటి అసాధారణమైనటువంటి మానవుడు
ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ చూడగలిగితే 147వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాటను చూడగలిగితే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఇక్కడ మీరు చూసారండి, నక్షత్రముల యొక్క సంఖ్య అంట, నక్షత్రాలు ఇన్ని ఉండాలని ఆయన సంఖ్య పెట్టి ఆయన కలిగించాడంట, వాటికంట పేర్లు పెట్టాడు. మనకు ఒక పేరే తెలుసండి, ఏంటండి అది? అరుంధతి నక్షత్రం అంటారు, అదే ఎక్కువగా మనకు తెలుసు. కానీ ప్రతి నక్షత్రానికి కూడా దేవుడు ఏం చేశాడంట? పేర్లు పెట్టాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి నక్షత్రానికి పేరు పెట్టంట, ఆ నక్షత్రముల సంఖ్యనంట ఆయన నియమించాడంట. ఈరోజు మనం ఎన్నో మార్లు చిన్ననాటి నుంచి కూడా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు లెక్క పెడదాం అనుకుంటాం. కానీ ఏమైపోద్దండి? గజిబిజి అయిపోతూ ఉంటుంది మన లెక్క. కానీ దేవుడంట అన్నీ లెక్క పెట్టాడంట ఆయన. అందుకనే చెప్పుకున్నాం కదా, ఆయన చాలా లెక్కల మనిషి అండి. ప్రతీదీ లెక్కగా ఇచ్చాడు, ప్రతీదీ లెక్క కడతాడు. మనం ఎంత తిన్నాం, ఆయన ఎంత ఇచ్చాడు, ఎంత గాలిని మనం ఆస్వాదించాం, ఎలా జీవించాం అన్న దాన్ని ప్రతీదీ లెక్కలు అడుగుతాడు ఆయన చివరి దినమందు. అయితే నక్షత్రాలను కూడా ఆయన ఏం చేశాడంట? ఆయన లెక్కించి పెట్టాడంట, ప్రతిదానికి పేరు పెట్టాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక మీరు చూడగలిగితే మరొక వచనం మనం ముగించేసుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే ఏమని వ్రాయబడిందంటే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మెను, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశములు నక్షత్రములు రాలును. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, చీకటి ఎప్పుడైతే సూర్యుడిని కమ్ముతుందో ఏమవుతుందంట? తర్వాత చంద్రుడు కాంతిని ఇవ్వడంట. మీకు తెలుసా అండి, ఇక్కడ చంద్రుడు మనం అనుకుంటాం కానీ వెన్నెల్ని ఇచ్చేవాడు చంద్రుడు. ఎండ వల్ల మనం చచ్చిపోతున్నాం, ఎండ వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని చాలామంది సూర్యునికి విలువనివ్వరు, కానీ చంద్రుడికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. మనకు తెలియని విషయం ఏమిటి అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, చంద్రుడు ఎలాంటి వాడు అంటే స్వయం ప్రకాశ్ కాదండి, స్వయంగా ప్రకాశించలేడు. ఎలా అయితే ఒక భార్య భర్త యొక్క నీడలో ఎలా అయితే బ్రతుకుతూ ఉంటుందో, చంద్రుడు కూడా సూర్యునిలో నుండి వస్తున్నటువంటి తేజస్సును తీసుకునంట చంద్రుడు కాంతినిస్తాడండి. నిజంగా చంద్రుడు అంత విలువైన వాడేమి కాదు. సూర్యునితో పాటు మనం చూస్తే చంద్రుడు తనకు తాను ప్రకాశించలేడండి. సూర్యునిలో ఉన్నటువంటి కాంతిని తీసుకుని చంద్రుడు మనకి వెన్నెలన ఇస్తున్నాడు. ఒకవేళ సూర్యుడే చీకటైపోయాడు అనుకోండి, ఒకవేళ చంద్రుడు కూడా ఏమవుతాడంట? ఆయన కూడా అడ్రస్ ఉండదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే దేవుడు ఎంత చక్కగా పెట్టాడంటే, ఈరోజు ఆకాశంలో మన కంటికి కనిపిస్తున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను ఏమంటున్నారంటే సౌర కుటుంబం అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమంటారండి? సౌర కుటుంబం. ఆ సౌర కుటుంబం ఒక కుటుంబంతో పోల్చారు దాన్ని. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒక కుటుంబం. అవి ఎలా అయితే ఐక్యత కలిగి ఉన్నాయో, ఈరోజు కుటుంబాలలో ఉన్నటువంటి మనము కూడా ఎలా ఉండాలి అంటే, ఇదిగో పైన ఎలా అయితే సూర్యుడిలో నుండి కాంతిని తీసుకుని చంద్రుడు ప్రకాశిస్తున్నాడో, ఎలా అయితే వాటి చుట్టూ నక్షత్రాలు ఎలా ఉన్నాయో, అలాగే మన కుటుంబాలు కూడా అట్టి రీతిగా ఉండాలి. సౌర కుటుంబాన్ని బట్టి మన కుటుంబం కూడా మనం ఎలా ఉండాలి అంటే జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు ఆ కుటుంబాన్ని మన కట్టికి చూపిస్తున్నాడు. ఈ కుటుంబాలని మనల్ని కట్టుకోమంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడడానికైతే బాగుంది, కానీ వాటి పోలికను మాత్రం మనం తీసుకోమండి. మనం తీసుకోం. ప్రియమైన దేవుని అంటే సూర్యునిలోనున్న తేజస్సునే చంద్రుడు లాక్కుంటున్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే మన కుటుంబాలు కూడా అలాగే ఉండాలి. సౌర కుటుంబం ఎలా ఉందో మన కుటుంబాలు కూడా అట్టి రీతిగా ఉండాలి అంటున్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో ప్రతిదీ కూడా మనకి ఏం నేర్పిస్తుంది అంటే పాఠం నేర్పిస్తుంది. ఇది ఆషామాషి పుస్తకం అయితే కాదు, అందుకనే దీన్ని ఏమంటారు తెలుసా? బ్రతుకు పుస్తకం. మనం ఎలా బ్రతకాలో నేర్పించే పుస్తకం మనకిది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, చివరిగా మరొక మాటను మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 15వ వచనం అండి. ఈ మాటను చదువుకుని మనం ముగించుకుందాం. 147వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడగలిగితే, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్కంట బహు వేగముగా పరిగెత్తును.
ఏమని చెప్తున్నాడండి అక్కడ? భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఆయన వాక్యం బహువేగముగా పరిగెత్తును. నిజంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం చూసారా, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ ఇవన్నీ కూడా ఆయన చేతులతో ఏమీ చేయలేదండి. ఆయన మాట చెప్పాడంతే. ఇదిగో విత్తనాలు ఇచ్చే చెట్లు మొలవాలి, ఇదిగో ఈ భూమి వేరవ్వాలి, నీరు వేరవ్వాలి, నీరు వేరవిన దానికి సముద్రం అని పేరు పెట్టారు, దీనికి ఆకాశం అని పేరు పెట్టాడు. ఇదిగో ఈ జ్యోతి ఉండాలి, ఇదిగో వెన్నెలనిచ్చే జ్యోతి కావాలి, ఇదిగో చక్కటి నక్షత్రాలు రావాలి. ఇవన్నీ నోటితోనే చెప్పాడండి. వాక్యం అంటే ఏంటనుకున్నారు? దేవుని మాట అండి. వాక్యం అంటే దేవుని మాట. అందుకనే వాక్యానికి మనం చాలా విలువనివ్వాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. మనుషుల మాటలకి ఇవ్వక్కలొద్దండి. మనిషి మాట ఎలాంటిది అంటే మనకు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కదా, ఏ టయానికి ఎలా మాట్లాడతాం మనకే తెలియదు. కానీ ఇది దేవుని యొక్క మాట, ఇది దేవుని యొక్క మాట కనుక దీనికి చాలా విలువనివ్వాలి. దేవుని మాట అంట ఎలాంటిదంట? బహువేగముగా పరిగెత్తుతుందంట, బహువేగముగా పరిగెత్తుతుందంట. ప్రియమైన దేవుని వర్లారా, అలాంటి వాక్కు చేతే, అలాంటి మాట చేతే దేవుడి సర్వ సృష్టిని అంతటినీ కూడా శూన్యంలో దేవుడు కలిగించాడు ప్రియమైన దేవుని వర్లారా. కనుక మరి అలాంటి సృష్టిలో ఉన్నటువంటి మనము ఆ వాక్కుల్ని గ్రహించగలుగుతున్నామా? నిజంగా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందో తెలుసా అండి? మన బండ హృదయాల్ని బద్దలు కొడుతుంది. మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తూ ఉంటుంది. మా కుటుంబాలను ఎలా కట్టుకోవాలో మనకు నేర్పిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వర్లారా. అలాంటి వాక్కును బట్టి తయారవినటువంటి సృష్టి ఏమో దేవునికి లోబడుతుంది. చేతులతో చేసినటువంటి ఈ మానవుడు మాత్రం ఈరోజు దేవునికి లోబడలేకపోతున్నాడు ప్రియమైన దేవుని వర్లారా, లోబడలేకపోతున్నాడు. సర్వ సృష్టిని కలిగించి నడిపిస్తున్నటువంటి ఆ దేవుడు, ఇంత సృష్టిని నడిపిస్తున్నటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి వాడు, సర్వశక్తి కలిగినటువంటి ఆయన ఇంత సృష్టిని నడిపిస్తుంటే ఈరోజు మన చిన్న కుటుంబాన్ని నడిపించలేడండి? ఇంత సృష్టి, ఇంత ప్రక్రియ చేస్తుంటే ఈరోజు ప్రియమైన దేవుని వార్లారా మనకున్న చిన్న సమస్యను ఆయన తొలగించలేడా? చిన్న సమస్యను తొలగించలేడా? కనుక ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదండి. అంత గొప్ప దేవుడు మనల్ని పోషించలేడా? రేపు ఏం తిందాము, ఏం చేద్దాము, ఏం ధరించుకుందాము అన్నటువంటి ఆలోచనలు మనకు వద్దని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇంత సృష్టినే నడిపిస్తున్నటువంటి ఆయన నీ కుటుంబాన్ని, నిన్ను నడిపించడానికి ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఇంత పెద్ద కుటుంబాన్ని, భూమి మీద ఉన్నటువంటి కుటుంబాన్ని నడిపిస్తున్నాడు కదా, నీ చిన్ని కుటుంబాన్ని నడిపించలేడా? నీకు తోడుగా ఉండలేడా? నీ సమస్యను తీర్చలేడా? కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఆయన ఎలాంటి వాడంటే మనిషి లాంటి వాడు కాదు. ఆయన మనిషి లాంటి అసాధారణమైనటువంటి వ్యక్తి అయితే కాదు ప్రియమైన దేవుని వర్లారా. మనిషి లాంటి అన్యాయస్తుడైతే కాదు. ఆయన పక్షపాతము లేనటువంటి వాడు కాబట్టే ఆయన తన నీతి సూర్యుడిని మనందరి మీద ఉదయింపచేసి తన ప్రియమైనటువంటి కుమారుని లోకానికి పంపించి మనందరి పాపములు బాపుటకు ఆయన శిలువ మీద, ఈరోజు ప్రియమైన దేవుని వార్లారా, ఆయన శిలువ మీద బలియాగము కాకపోతే పాప క్షమాపణ అనేదే లేదు ప్రియమైన దేవుని వార్లారా. కనుక దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుడు ప్రియమైన దేవుని వార్లారా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ప్రియమైన దేవుని వార్లారా ఆయన అంటున్నాడు, నిన్ను రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడని నేను అంటున్నాడు ప్రియమైన దేవుని వార్లారా. అంత సామర్థ్యం కలిగినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి ఏ విషయంలో మనం అధైర్యపడకుండా ప్రియమైన దేవుని వార్లారా మన జీవితాల మీద ఆయనకు అధికారానికి లోపరుద్దాం. మన జీవితాలు, మన బ్రతుకులు ఆయన అధికారానికి లోపరుద్దాం. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి తండ్రి అయినటువంటి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని వార్లారా ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత జ్ఞానమైనటువంటి మాటలను మీరు మాకు వ్రాయించినప్పటికీ తండ్రి దేవా, ఈరోజు మా జీవితాలలో, మా బ్రతుకులలో తండ్రి ఎంత అవివేకముగా మేము ప్రవర్తిస్తాం తెలుసు తండ్రి దేవా. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పటికీ కూడా ఇంకనూ తండ్రి గ్రహించలేకపోతున్నామేమో. మా యొక్క అపరాధములు బట్టి మమ్మల్ని క్షమించండి దేవా. మీకు స్తోత్రములు నాయన తండ్రి దేవా. మీకు వందనాలు నాయన తండ్రి. మా కుటుంబాలను కట్టుకోవడానికి తండ్రి దేవా, అయ్యా మా ప్రాంతంలో మేము ఎట్టి రీతిగా జీవించాలో తండ్రి మీరు మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు తండ్రి. అయినప్పటికీ నా తండ్రి ఇంకా మేము త్రోవ తప్పిన వారుగా మేము ఒకవేళ ఉంటే తండ్రి మా చేయి పట్టుకుని మమ్మల్ని నడిపించడానికి తండ్రి దేవా మీరు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు కనుక తండ్రి కృపతో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం దేవా. మీకు స్తోత్రములు నాయన తండ్రి. మేము అల్పులము, అయోగ్యులము తండ్రి, ఎన్నిక లేనటువంటి వారము తండ్రి, తృణీకరింపబడినటువంటి వారము తండ్రి. అయినప్పటికీ తండ్రి మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు
తండ్రి దేవా, ఎంతో విలువైనటువంటి జీవితాలను మీరు మాకు ఇచ్చారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారు, ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి దేవా. ఇప్పటి వరకు మీరు జరిగించిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, మీ చిత్తమైతే మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ, ప్రతి కుటుంబాన్ని మా పరిసర ప్రాంతాన్ని మీ పాదములు చెంత పెడుతూ తండ్రి, ఎవరి గృహాల్లో ఎటువంటి తండ్రి దేవా అయా అస్వస్థత ఉన్నప్పటికీ నా తండ్రి, ఎవరి గృహాల్లో ఎటువంటి లోపంలో ఉన్నప్పటికీ తండ్రి, ప్రతిదీ తీర్చువాడు నీవే కనుక నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం దేవా. మీకు స్తోత్రములు నాయన తండ్రి. మేము అల్పులము తండ్రి, మేము స్తుతించడం తప్ప మరేం చేయలేనటువంటి వాళ్ళం కనుక తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. మా అయ్యా తండ్రి దేవా, మా యొక్క పరిసర ప్రాంత ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నెమ్మది సమాధానంతో మీరు నింపుతారని కోరుకుంటూ, సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయ్యా తండ్రి, మా పాపములను సిలువ భారం మీద మోసినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభుపేటన వందనాలండి. అందరికీ వందనాలు.